అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం 127 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుడుతున్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని 127 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం పర్యటనను సక్సెస్ చేసే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని 127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. జిల్లాకు వస్తున్న సీఎం వరాల జల్లు కురిపిస్తారని, వేములవాడకు మహద్దశ రానుందని స్థానిక నేతల ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవి ఫోన్ ఇన్ లో ఉన్నారు. రవి, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారికంగా మొదటిసారి వేములవాడకు పర్యటించనున్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మన వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన భారీ సభ కార్యక్రమం దగ్గరనే ఈ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే 235 కోట్లతో 4696 మిడ్ మానేర్ రిజర్వర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు శంకుస్థాపనలతో పాటు 50 కోట్లతో చేపట్టే నూలు డిపో, అలాగే మన ములుగు వాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులు, 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ కార్యక్రమానికి, దాంతో పాటు 33 కోట్లతో చేపట్టే అన్నదాన సత్ర నిర్మాణం, అలాగే 52 కోట్లతో కోనారావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జ్ పనులకు గాను వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన గ్రంథాలయంను రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం కూడా ప్రారంభించనున్నారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ కోసం 4,80,00,000తో నిర్మించిన హాస్టల్ భవనాన్ని తో పాటు ఇదే మన గల్ఫ్ బాధితులకు దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు సంబంధించిన వారికి కుటుంబాలకు 85 లక్షల నష్టపరిహారం చెక్కులను కూడా ఈ సభాస్థలంలోనే చెక్కులను పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా మహిళల సంఘాలకు మాత్రం 102 కోట్ల బ్యాంకు రుణ చెక్కులను కూడా ఈ సభస్థలంలోనే పంపిణీ చేసినున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యమున, ఈ కార్యక్రమంలో పాల్గొనున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, అలాగే ప్రభుత్వ విప్ మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు పలు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. యమున, రైట్ రవి, థ్యాంక్ యూ.